పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సో ఇప్పుడు ఒక డైరెక్టర్ వచ్చి నరేషన్ చెప్పేటప్పుడు సార్ జనరల్గా మీరు ఏం చూస్తారంటే కొంతమంది డైరెక్టర్ నచ్చకపోతే స్టోరీ నచ్చదన్న ఫీల్డ్లో కొంతమంది ఉంటారు. అంటే పెద్ద నుంచి చిన్న ఇప్పటివరకు నేను చేసిన ఇంటర్వ్యూస్లో నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కొంతమంది డైరెక్టర్ నచ్చకపోయినా స్టోరీ డిమాండ్ చేస్తే అంటారు. మీరు ఏం చూస్తారు అసలు? కథే సార్, కథ ఇంపార్టెంట్. ఇప్పుడు డైరెక్టర్ గారు ఎలా ఉన్నారు, ఆయన పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, ఆయన పర్సనల్ బిహేవియర్ ఎలా ఉందో అవన్నీ మనకు అనవసరం. నాకు ఇంపార్టెంట్ ఏంటంటే నా కథ, ఆ కథలో నా పాత్ర ఏంటి, ఏం కమ్యూనికేట్ చేస్తున్నా, ఎంత నిడివి ఉంది, ఇవన్నీ చూసుకుంటాం అంతేగా. సో నాకు కథ ఇంప్రెసివ్గా ఉంది, ఓకే, నాకు నచ్చింది. వెళ్ళిన తర్వాత డైరెక్టర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మనతో ఫ్రెండ్లీగా ఉంటే సంతోషం, లేకపోయినా ప్రొఫెషనల్గా పనిచేసి వస్తాం అంతే. ప్రొఫెషనల్గా బాగున్నాడు అనుకోండి ఇంకా ఆనందం, గెంతులు వేస్తాం, జోకులు వేస్తాం, సరదాగా ఇవన్నీ ఉంటాయి, సరదాగా గడిచిపోతుంది. లేదనుకోండి వచ్చాము, పని చేసాం, మన పని ఆ షార్ట్ చేసేంత వరకు ఫుల్ ఎనర్జీ ఉంటుంది, తర్వాత మామూలుగా మనం రిలాక్స్ అయిపోతాం. సో జనరల్గా ఫ్యాన్స్ అడగాల్సిన క్వశ్చన్ ఇది. వాళ్ళు అడిగారు, వాళ్ళని చూసి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీ పక్కన ఎన్టీఆర్ గారు కూర్చున్నప్పుడు మీరు మాట్లాడడానికి తడబడతారంట కదండి, ఎందుకని? అంటే తడబడతారు మీన్స్ అలా చూసి అలా, అది కామెడీయా సార్ లేదంటే అంటే మేము ఎలా ఫీల్ అవ్వాలి? నేను తడబడను, తడబడేలాగా చేస్తాడు నన్ను. ఇప్పుడు ఉన్నా అనుకోండి, మీరు మాట్లాడండి, అది కాదు మరీ కాదు, అక్కడ చూసి మాట్లాడండి. ఈవిడ వెంటనే చెప్పు అయితే ఏంటి అన్నట్టు నన్ను తగులుకుంది. సో చూడండి, మనం చెప్పారు అబ్బో అలాగే ఉంటుంది. అబ్బా, బాగా యాక్ట్ చేసి మరి చూపించారు. మీ హిడెన్ టాలెంట్ ఏంటి సార్? మాకు తెలియని టాలెంట్. నా హిడెన్ టాలెంటా? ఇప్పుడు మీరు సడన్గా అడిగితే ఈ లోపల వాళ్ళని అడగండి, నేను ఆలోచించుకొని చెప్తాను. సరే మీరు చెప్పండి. అది బాగుండుంటే నేను ఓపెన్గా చెప్పేదాన్ని కదా. ఇట్ వుడెంట్ బి హిడెన్ బికాస్ ఇట్ ఇస్ బ్యాడ్. నా హిడెన్ టాలెంట్ డైరెక్షన్. వావ్, ఓకే, సూపర్ సార్. మరి ఎప్పుడు చేస్తారు సార్? చేస్తే ఎవరితో చేస్తారు సార్? ఎన్టీఆర్ గారా సార్, సుమా గారు? ఎన్టీఆర్ గారు నాకెందుకు ఇస్తారు డేట్లు? ఆయన సార్ ఫేవరెట్ కోస్టార్ ఉన్నాను కదా, అది ఎందుకు క్వశ్చన్ అడిగారు? రైట్ సార్ కొంచెం ఓకే చెప్పేయాలి.